అంటే అన్వేష్కు అహంకారం పొగరు బల్పు ఎక్కువైందని మీరు అనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ ద్వారా దేశ ప్రజలతోనే డబ్బులు వస్తున్న నేపథ్యంలో దేవీ దేవతలను అవమానించగల అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏమన్నారు అసలు? ఇక్కడ చూడండి, ఈరోజు వాడు పెట్టిన స్టేటస్ బత్తాయిలకు రోజు మండిస్తాను అని ఇంతకుముందు పెట్టిన స్టేటస్, ఎప్పుడో పాత వీడియో ఇది. దాన్ని తీసుకొచ్చి బత్తాయిలకి మేము రోజు మండిస్తానని కింద స్టేటస్లో పెట్టాడు. అంటే ఎవరిని అంటున్నాడండి? వాడికి పొగరు కాకపోతే ఏమంటారండి? దీన్ని పొగరే అంటారు. వాడికి పొగరు బాగా బలిసిపోయింది. వాడి పొగర్ని అణిచే వరకు మేమందరం ఒప్పుకోం. పోలీసు వారు సెక్షన్స్ ఆల్టర్ చేస్తామని ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఇది ఇచ్చిన తర్వాత మేము క్లియర్గా గజెట్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఈ గజెట్ కూడా చూస్తే క్లియర్గా వాడికి అర్థమవుతుంది. ఇందులో అండర్లైన్ చేసి మొత్తం లాయర్ కృష్ణకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆయన స్పోక్స్ పర్సన్, వారు చాలా కష్టపడి ఇదంతా రెడీ చేశారు. ముందు మేమంతా కష్టపడి రెడీ చేసాం మా టీంలో. లాయర్ వేణుగోపాల్ గారు, ఆయన అడ్వకేట్, ఇంకా కంప్లీట్ ఆయన ప్రాక్టీస్లో లేరు, అయినప్పటికీ కూడా ఆయన రెడీ చేసి ఇచ్చారు. లాయర్ ఆయన వేణుగోపాల్ గారు, పగడాల వేణుగోపాల్ గారు అని. ఇప్పుడు కృష్ణకాంత్ గారు, ఆ రోజు వేణుగోపాల్ గారు, ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఇంతవరకు వచ్చిందండి. ఇదిగోండి ఈ గజెట్ కూడా ఇక్కడ ఉంది, అండర్లైన్ చేసి పెట్టారు. ఇది పోలీస్ వారు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో కృష్ణకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నేను ఇక్కడ తెలంగాణ బీజేపీ, టోటల్గా మేము బీజేపీ అని కాకుండా హిందువులుగా భారతీయులుగా రెండు విధాలుగా పోరాటం చేస్తున్నాం. వాడిని కిందకి ఇక్కడ మోకాళ్ళ పైన కూర్చోబెట్టే వరకు పనిచేస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఖచ్చితంగా 100%గా 100% కూడా ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. ఇది అందుకే కదండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇవి మేము పంపిస్తాం పైకి. అంటే ముందు మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. త్రూ మనం ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఎలా ఉందో ప్రోటోకాల్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. ప్రొసీజర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. మనం ఎవరినైనా ఏదైనా అలాగే వెళ్తాం కదా, పై వరకు డైరెక్ట్గా ఎగరలేం కదా ఒకసారి పైకి. సో ఇక్కడ ఈ మెట్లెక్కే వెళ్ళాలి. అలాగే మేము ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూనే వెళ్తాం. కానీ ఇది చేసిన తర్వాత మేము ఎక్నాలజ్మెంట్ వారికి మేము పోస్ట్ చేస్తాం. అలాగే మేము ఎవరికి చేయాలో పెద్దవాళ్ళకి వెళ్ళి, అందుకే చెప్పా పెద్దవాళ్ళని కలుస్తానని. కిషన్ రెడ్డి గారు అక్కడ మినిస్టర్, కేంద్ర మంత్రి, మన బండి సంజయ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్, అక్కడ మరి వెళ్ళాలి కదండి, వెళ్ళి మనం కలవాలి కదా. అమిత్ షా గారి దాకా వెళుతుంది, అందరి దగ్గరికి వెళుతుంది. వెళ్ళే వరకు మేము ప్రయత్నం చేస్తాం. కేంద్రం చొరవ తీసుకుంటుంది, చూస్తున్నారు. కొంత పాపం పండాలి, ఒక్కసారిగా వాడు కింద పడడం గ్యారంటీ.